పోలవరం మండలం పట్టిసీమ రివర్ ఇన్ రిసార్ట్ వద్ద గురువారం గోదావరి తీరాన నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు యోగాసనాలు చేసి యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. యోగా వల్ల శరీరంలోని అన్ని అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ యోగాని నిత్య జీవన శైలిగా తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టిసీమలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఆకుపచ్చని ఆశయాలతో స్వచ్ఛ ఆంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ కాలుష్యాన్ని ముగింపు పలుకుతానని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతానని, ఒకసారి ఉపయోగించి పడవేసి ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాములను అవుతానని, చాలా వస్తువులు గురించి అవగాహన పెంచుతానని, వనాలను నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరు వాడ ఇంటి బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరిత ఆంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.